మండే బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. లేటెస్ట్గా వచ్చిన కొన్ని బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్తో పాటు బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా. లాస్ట్ వీక్నే మనం ఇండియన్ ఫిల్మ్స్ గురించి మాట్లాడలేదు. ఈ రోజు వాటి గురించి కంప్లీట్ క్లారిటీగా తెలుసుకుందాం. బాక్స్ ఆఫీస్ పరంగా ఫైనల్ రన్ని ఆల్మోస్ట్ ఫైనల్ రన్కి వచ్చేసిన మలయాళం ఫిల్మ్ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పటిదాకా 46.5 crore గ్రాస్ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ని ఎర్న్ చేసుకుంది. రీసెంట్ మలయాళం ఫిల్మ్స్లోని రేఖా చిత్రం తర్వాత మరొక ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ విధంగా ప్రాఫిట్స్తోని లాంగ్ రన్లోని ఎర్న్ చేస్తుంది. ఇక రీసెంట్గా చాలా ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్న ట్రెండ్ గురించి మనకు తెలిసిందే. అందులోని సీతమ్మ వాకెట్లో సిరిమల్లి చెట్టు కూడా రీసెంట్ ఫ్రైడేనే రిలీజ్ అయింది. సినిమాకైతే ఫ్యామిలీస్ నుండి యూత్ నుండి మంచి బజ్ అయితే ఆన్లైన్లో క్రియేట్ చేసుకుంది. దాంతో ఓపెనింగ్ డేన ఒక న్యూ ఫిలింకి వచ్చినంత బాక్స్ ఆఫీస్ లైక్ డే 1 2.9 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది సినిమా. బట్ డే 2 సాటర్డే అయినప్పటికీ అదే రేంజ్ హోల్డ్ కనిపించలేదన్నమాట. కేవలం 1.15 crore గ్రాస్ మాత్రమే కనిపించింది. డే 1 నుండే ఫ్రంట్ లోడెడ్ అనేది తెలుగు స్టేట్స్లో డే 2 చాలా ఫిలిమ్స్కి ఉండవు. సో డే 3 కూడా సండే మ్యాచ్ ఉండడం వలన కేవలం 1 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి ఇప్పటిదాకా 3 days కలుపుకుని 5 crores కలెక్ట్ చేసింది. సో మండే నుండి కంప్లీట్గా రన్ అయిపోయినట్టే. మేబీ మహా అయితే ఫైనల్ రన్లోని 8 to 9 crores లోపు మాత్రమే ఉండొచ్చని క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇండియాలోని టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ రిలీజ్ ఫిల్మ్స్లోనైతే మాత్రం 10 crore గ్రాస్ ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసినట్టయితే టాప్ 5 టాప్ 10 ప్లేసెస్లోకి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ రిలీజ్ రికార్డ్స్లోని ఫస్ట్ ప్లేస్లోని సనం తేరీ కసం, సెకండ్ ప్లేస్లోని తుంబాద్, థర్డ్ ప్లేస్లోని తమిళ్ ఫిలిం గిలీ ఫిలిం, దాంతోపాటు ఫోర్త్ ప్లేస్లోని ఏ జవానీ హే దివానీ, ఆ తర్వాత ఇంటర్స్టెల్లర్, ఆ తర్వాత రాక్ స్టార్, ఆ తర్వాత లైలా మజ్ను వరకు 10 crore గ్రాస్ ఆ ఫిలిం కలెక్ట్ చేసింది. సో టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన ఫిలిమ్స్ చాలా ఉన్నప్పటికీ 10 crore గ్రాస్ ఫిలిం ఈ ఫిలిమే మొదటిసారిగా అవుతుందని అనుకున్నప్పటికీ ఇప్పుడు అలా కష్టమవుతుంది. మురారి ఫిలిం అనుకుంటా 8 crores ఉంది. సో అన్ని టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ కిడ్స్ని టార్గెట్ చేసే ఫిలిమ్స్ తోటి ఈజీ అనుకున్నప్పటికీ స్టిల్ కష్టమవుతుంది 10 crore రిలీజ్లో. ఇక తర్వాత చావా. అప్పుడులోనే ఈ సినిమా స్లో అయ్యే వైబ్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పి నేను ప్రీవియస్ వీక్స్ నుండి చెప్తున్నాను. కేవలం 500 crore నెట్ మాత్రమే కాదు, 550 మేబీ చెప్పలేం 580 600 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రేంజ్లో స్పీడ్ కనిపిస్తుంది, కనీసం కూడా డ్రాప్ కనిపించట్లేదని చెప్పి. దీంతో ఇప్పుడు తెలుగు స్టేట్స్లో కూడా ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా లేట్ అయిపోయింది సినిమాకి డబ్ అవ్వడం. అండ్ ట్రైలర్ అయితే నాకు డబ్బింగ్ నచ్చలేదు, బట్ చాలా మందికి నచ్చుండొచ్చు. బట్ తప్పకుండా తెలుగులో చూద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళున్నప్పటికీ ఈ సినిమా ఓపెనింగ్ డే కన్నా సెకండ్ డేన జంప్ బాగా చూస్తుంది అనమాట. డే 1 తెలుగు స్టేట్స్లోని 2.9 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. డే 2 3.8 crore గ్రాస్ వరకు వెళ్ళింది. ఈవెన్ సండేన కూడా అంత పెద్ద డ్రాప్ ఏం లేదు, 3 crore వరకు మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా 3 crore గ్రాస్ దాటి కలెక్ట్ చేసింది. ఇక ఈ వీక్ నుండి డ్రాప్స్ అయితే పక్కాగా ఉండొచ్చు. ఎగ్జామ్స్ సీజన్ కదా ఇది. ఆల్మోస్ట్ 10 crore గ్రాస్ దగ్గర వరకు ఓపెనింగ్ వీకెండ్ లోని తెలుగు వెర్షన్ కలెక్ట్ చేస్తుంది అనమాట. బ్రేక్ ఈవెన్ అయితే 2 days లోనే అచీవ్ చేసేసింది. నేను ముందే చెప్పినట్టు సంభాజీ మహారాజ్కి తెలుగు స్టేట్స్లోని సౌత్లో కూడా చాలా ఫ్యాన్ బేస్ అండ్ చాలా వరకు పాపులారిటీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్టోరీకి రిలేటెడ్ అంటే ఆ హైప్ ఉంటుంది. సో ఓపెనింగ్ డే నుండి ప్రమోట్ చేసుకుని డైరెక్ట్గా ఫస్ట్ డే నుండి రిలీజ్ చేసి ఉంటే ఇంకా గట్టి కలెక్షన్స్ కూడా సౌత్ నుండి వచ్చుండేవి, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుండి. బట్ మ్యాడాక్ వాళ్ళు బాలీవుడ్ ప్రొడక్షన్లోని చిన్న కంపెనీ రీసెంట్గా రైజ్ అవుతున్నారనమాట. వాళ్ళకి అంత పెద్ద యాక్సెస్ లేదు బడ్జెట్లో కానీ, దాంతోపాటు డబ్బింగ్ కానీ, గ్రాండ్ ఇయర్ రిలీజ్ కానీ, ఈవెన్ ఓవర్సీస్లో కూడా. బట్ మేబీ ఫ్యూచర్లో ఇలా రైజ్ అవుతున్నారు కాబట్టి ఛాన్సెస్ అయితే ఉంటాయి. హిందీ వెర్షన్ కూడా ఈ సినిమాకి ఇంతకు ముందు వీక్స్ నుండి మ్యాచ్ ప్రభావం అయితే మాత్రం సండేనా సాటర్డేనా కనిపించడం వల్ల డ్రాప్స్ కనిపిస్తున్నాయి. కానీ రీసెంట్ సండేన కూడా సాటర్డేనా 13 crore నెట్ హిందీ వెర్షన్లో కలెక్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. బట్ సండేనా 8 crore నెట్టే కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆ ప్రభావం క్లియర్గా కనిపించింది. ఒకవేళ మ్యాచ్ ఇంపాక్ట్ అనేది ఫిలింకి కనిపించకపోతే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండేవా అని రేంజ్ రెస్పాన్స్ అనమాట. ఆల్రెడీ హిందీలోనే 511 crore నెట్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ సికందర్ వచ్చే లోపు 550 crore నెట్కి కూడా ఈజీగా వెళ్ళిపోతుందని కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లోని 6 బాలీవుడ్ ఫిల్మ్స్ 500 crore నెట్ని క్రాస్ చేసాయి. మరి సల్మాన్ ఖాన్ సికందర్కి కూడా పొటెన్షియల్ ఉందా అంటే కొద్దిగా డౌట్గా అనిపిస్తుంది. మరి ప్రమోషనల్ మెటీరియల్ బట్టి బస్ బట్టి చూద్దాం. బట్ వార్ టు ఈజీయే. ఓవర్సీస్ యొక్క 85 crore గ్రాస్ కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటిదాకా 705 crore గ్రాస్ని దాటిందనమాట. సో మ్యాడాక్ వాళ్ళకి 3-2 తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఈ ఫిలిం. ఫైనల్ రన్లోని 750 800 వరకు వెళ్తుందా లేదనేది చూడాలి. బట్ 3-2ని క్రాస్ చేయడం ఇంపాసిబుల్. బట్ ఈ నెంబర్సే ఒక పెద్ద అచీవ్మెంట్ లాంటిది. నార్మల్ అచీవ్మెంట్ కాదు, సెన్సేషన్. మళ్ళీ వార్ 2 ఈ రికార్డ్ని బ్రేక్ చేసి ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాస్ అవ్వచ్చు. మరి అప్కమింగ్ ఫిల్మ్స్లో ఏ ఫిల్మ్స్ కాంపిటీషన్స్లోని తలపడతాయో చూద్దాం మరి ఇయర్ ఎండింగ్ వరకు. ఇక తర్వాత రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫిల్మ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ స్లో అయినప్పటికీ ఎప్పటిదాకా చూపించాల్సిన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ని చాలా గట్టిగా చూపించి ప్రపంచవ్యాప్తంగా 137 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. 150 crore గ్రాస్ని దాటినట్టయితే తమిళ ఇండస్ట్రీకి టైర్ 2 రికార్డులోని నెంబర్ 1 ప్లేస్కి వెళ్తుంది. మొన్న వచ్చిన అమరన్ ఆల్రెడీ టైర్ 2 రికార్డ్ని దాటేసినప్పటికీ అమరన్ని టైర్ 2గా కన్సిడర్ చేయడం ఆపేసి టైర్ 1కి కన్సిడర్ చేయాలి. ఎందుకంటే టైర్ 1 రికార్డ్స్ని కూడా ఆల్మోస్ట్ ఆ ఫిలిం బ్రేక్ చేసింది కాబట్టి. సో స్టిల్
150 crore క్లబ్ దాటితేనే ఈ సినిమా టైర్ 2 రికార్డులోని టాప్ ప్లేస్లో ఉండొచ్చని అనుకుంటున్నప్పటికీ కొద్దిగా స్లో అవుతుంది మరి. బట్ ఈ యాక్టర్ ఫ్యూచర్ కెరీర్కి అయితే తమిళ ఇండస్ట్రీలోని బాగా వర్క్ అవుతాయి ఈ ఫిలిమ్స్. ఇక తర్వాత మార్కో న్యూస్ విషయానికి వస్తే సిబిఎఫ్సి వాళ్ళు సడన్గా ఎందుకు అంత మండిపడుతున్నారో తెలియట్లేదు. ఫిలిమ్స్ థియేటర్ల పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కొన్ని ట్రిమ్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి. బట్ టీవీలో టెలికాస్ట్ చేయడానికి అయితే మాత్రం శాటిలైట్లోని పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. ఆ వైలెన్స్ని ఫ్యామిలీస్ కిడ్స్ చూడకూడదని టీవీలో అయితే కంప్లీట్గా ఫిల్మ్ని బ్యాన్ చేయడానికి చూస్తున్నారంట. మరి ఆల్రెడీ ఓటీటీలో కూడా బ్యాన్ చేయడానికి సిబిఎఫ్సి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారంట, ఓటీటీ నుండి కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేమని. మరి థియేటర్స్లో ఎలా అగ్రీ చేశారో తెలియదు కానీ అఫ్ కోర్స్ వాళ్ళ డిసిషన్ కరెక్టే. ఫ్యామిలీస్ కిడ్స్ ఇలాంటి సీన్స్ చూడకూడదు, వాళ్ళ మూడ్ మారిపోయి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈవెన్ టెరిఫైర్ లాంటి ఫిల్మ్ ఫారినర్స్ చూడలేకపోయారు. మళ్ళాంటి యంగ్ పీపుల్స్ ఓకే కానీ ఆ ఎల్డర్ ఏజ్ ఫ్యామిలీస్ కిడ్స్ లాంటి వాళ్ళు చూడలేరనమాట. పైగా స్లాషర్ ఫారెన్ ఓకే, ఇండియాలో ఇంకా కష్టమవుతుంది. కాబట్టి మార్కో సీక్వెల్ ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంట. ఎస్, మార్కో 2ని పాన్ ఇండియాగా సీక్వెల్గా ప్లాన్ చేశారు. అందులోని జాన్ అబ్రహాం, దాంతోపాటు మలయాళం స్టార్ మోహన్ లాల్ అండ్ తమిళ్ నుండి చియాన్ విక్రమ్ని కూడా కాస్టింగ్లో తీసుకుందామని ప్లాన్స్ చేసినప్పటికీ ఈ క్రిటిసిజం కాంట్రవర్సీ వల్ల పార్ట్ 2లోని పార్ట్ 1 కన్నా యాక్షన్ వైలెన్స్ డోస్ని పెంచుదాం అనుకున్నారు కానీ అది పెద్ద కాంట్రవర్సీ అవ్వచ్చు. అఫ్ కోర్స్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో డోస్ పెంచాలి కానీ ఆ కాంట్రవర్సీ ఖచ్చితంగా ఫిలిం బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుండే ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయని ప్రస్తుతానికి న్యూస్. చూద్దాం ఏమవుద్దో. ఇక దృశ్యం 3 ఉండొచ్చనే విషయం మనలో చాలా మందికి తెలిసిందే. రీసెంట్గా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దృశ్యం 2 ఇండియాలోని బెస్ట్ సీక్వెల్ అనే రేంజ్ ఫీల్ పర్సనల్లీ నాకు కలిగింది రీసెంట్ టైమ్స్లోని. సో థర్డ్ పార్ట్ గురించి కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నప్పటికీ ఈ ఫిల్మ్కి సంబంధించిన షూటింగ్ స్క్రిప్ట్ అంతా కూడా ఇదే ఇయర్లో స్టార్ట్ అవ్వకపోవచ్చు అంట, మేబీ లేట్ అవ్వచ్చు అంట. అంటే ఇయర్ ఎండింగ్ అని చెప్తున్నారు. ఇక హిందీలో అయితే కంప్లీట్గా రీమేక్స్ ఫటికి వచ్చేసి వరుసపెట్టి రీమేక్ ఫిల్మ్స్ అన్ని కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎవరు చూడట్లేదు, కావాలని థియేటర్స్లో రిజెక్ట్ చేస్తున్నారు. అది మంచి పని ఇండస్ట్రీకి. కానీ దృశ్యం 2 రీమేక్ అయినప్పటికీ సీక్వెల్ హైప్ హిందీలో ఉంటుంది. దాంతోపాటు ఆ ఫిల్మ్కి ఆ ఫ్రాంచైజ్ క్రేజ్కి గట్టిగా ఆడి బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయింది. కాబట్టి పార్ట్ 3 ఎలానే తీద్దామనే ప్రయత్నం హిందీలో ముందు నుండి ఉంది. అదేవిధంగా అంటే ఈ మలయాళం వర్క్ కన్నా హిందీలో వర్క్ ఈ ఇయర్ ఆగస్ట్లోనే దృశ్యం 3 యొక్క షూటింగ్ అజయ్ దేవగన్ స్టార్ట్ చేయబోతున్నట్టు అప్డేట్ని తెలిపారు. ఇంతకు ముందు ఉన్న అప్డేట్ ప్రకారం సైమల్టేనియస్లీ హిందీ అండ్ మలయాళంలో ఒకే టైంలో షూట్ చేసేసి ఒకే రోజున రిలీజ్ చేసుకుంటే ఏ రీమేక్ ప్రాబ్లం ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఒకే టైం అని ప్లాన్ చేసుకున్నారంట. కానీ ఇప్పుడు న్యూస్ చెప్తుంది దృశ్యం 3 హిందీలో కంప్లీట్లీ డిఫరెంట్ స్క్రిప్ట్, అది రీమేక్ కాదు, వాళ్ళు ఒరిజినల్గా సీక్వెల్ని థర్డ్ పార్ట్ని తీద్దామని ప్లాన్ చేసుకుని సెపరేట్ స్టోరీ ముందు నుండి ఉందని చెప్తున్నారు. సో మలయాళం అండ్ హిందీ వెర్షన్స్ రెండు డిఫరెంట్ స్టోరీస్ అనమాట. బట్ పర్సనల్లీ నేను మలయాళం వెర్షన్ గురించి ఎదురు చూస్తున్నా. క్రియేట్ చేసింది వాళ్ళే కాబట్టి అండ్ ఏ విధంగా చేస్తారు, రైటింగ్స్ ఏ విధంగా ఉంటాయని ఈగర్లీ వెయిటింగ్. సేమ్ మలయాళం వెర్షన్ తెలుగులో రీమేక్ చేస్తారు. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ రావచ్చు వెంకటేష్ గారికి తెలుగులో, లేదా హిందీ వెర్షన్ ముందు వస్తుంది ఆ తర్వాత మలయాళం వెర్షన్ వస్తుంది. కాబట్టి ఈ రెండు ఫిల్మ్స్ వల్ల చాలా మంది తెలుగు ఆడియన్స్ కూడా ముందు రెండు చూసేస్తే కాస్త పాపులేషన్ తగ్గే అవకాశం కూడా ఉంది తెలుగు వెర్షన్ బాక్స్ ఆఫీస్లో. బట్ రీమేక్స్ అయిన తెలుగులో సపోర్ట్ చేసే ఆడియన్స్ ఇంకా ఉన్నారు. ఇక తర్వాత జైలర్ 2 షూటింగ్లోని రజనీకాంత్ గారు జాయిన్ అయ్యారంట. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు 15 days స్కెడ్యూల్ అంట. దాంతోపాటు పెద్ద యాక్టర్స్ క్యామియోస్ కాస్టింగ్ అంతా కూడా సేమ్ పార్ట్ 1 లానే మల్టీవర్స్ నుండి మల్టిపుల్ సూపర్ హీరోస్ క్యామియోస్ వచ్చి సేవ్ చేసినట్టు ఎగ్జాక్ట్గా ఇందులో కూడా ఉంటారు. కాకపోతే పార్ట్ 1 కన్నా ఇందులో ఎక్కువ పెద్ద స్టార్స్ కూడా మళ్ళీ ఉండే అవకాశం ఉందంట. పార్ట్ 1 ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ డబ్బింగ్ లో, సీక్వెల్ పక్కగా ఆల్ టైమ్ రికార్డ్ కూడా తెలుగు స్టేట్స్ లో డబ్బింగ్ లో పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగులో బిగ్ స్టార్ ని తీసుకొని సేమ్ పార్ట్ 1 రేంజ్ రెస్పాన్స్ వచ్చినట్టయితే. ఈవెన్ హిందీ స్టార్స్ కాస్టింగ్ పెట్టి అక్కడ కాంట్రిబ్యూషన్ వచ్చిన 1000 crores ఈజీ సీక్వెల్ కి. పార్ట్ 1 కి హిందీ కాంట్రిబ్యూషన్ లేకుండానే 610 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. తమిళ ఇండస్ట్రీకి ఆ రేంజ్ పొటెన్షియల్ ఉంది, ముఖ్యంగా ఓవర్సీస్ లో. సో పార్ట్ 2 1000 crores మార్క్ ఈజీ టార్గెట్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ వీక్న సల్మాన్ అట్లీ ప్రాజెక్ట్ డిఫరెంట్ అండ్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ రెండు కూడా స్క్రిప్ట్స్ డిఫరెంట్. ఎందుకంటే సల్మాన్తో ప్రస్తుతానికి కుదరలేదు, విల్ స్మిత్ కాస్టింగ్ లేదు కాబట్టి తర్వాత తీయచ్చు అని న్యూస్ వచ్చినప్పటికీ ఆ రెండు స్క్రిప్ట్స్ కూడా ఒకటేనంట. ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్ తోటి ప్లాన్ చేసిన ప్రాజెక్టే అల్లు అర్జున్ తోటి కూడా సేమ్ స్టోరీ అంట. అదే మల్టిపుల్ హీరోస్ రీఇన్కర్నేషన్, అదే రెండు జన్మలు. సో అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ లో విల్ స్మిత్ ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ ఒక హీరో అవసరమైతే ఉందంట. కాకపోతే ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఆగిపోయే అవకాశం ఉందంట. అసలు సల్మాన్ ఖాన్ తోటి కూడా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ కి 100 crores బడ్జెట్ ఇవ్వడానికి స్టూడియోస్ ఒప్పుకోవట్లేదంట. మెయిన్ ప్రాబ్లం అది. అట్లీ 100 crores శాలరీ డిమాండ్ చేస్తున్నాడంట ముందు నుండి. ఈ అబ్బాయి జవాన్ తర్వాత తన మార్కెట్ కంప్లీట్ గా గ్లోబల్ గా అయిపోయింది, గ్లోబల్ గా అచీవ్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు. ఆల్రెడీ బేబీ జాన్ తోటి లాస్ అయిన అట్లీ ఆ లాస్ ని ఇప్పుడు రికవర్ చేయడానికి ఇంత శాలరీ డిమాండ్ చేస్తున్నాడని చెప్పి అగ్రహారంలోని గట్టిగా టాక్. సినిమా గట్టి హిట్ అయిన తర్వాత ప్రాఫిట్స్ తీసుకోవడంలో తప్పే లేదు. సల్మాన్, ఆమిర్, షారుఖ్ ఖాన్ వాళ్ళు అలానే తీసుకుంటారు. కానీ ఈయన ముందు నుండి అడగడం తప్పు. ఈవెన్ రాజమౌళి లాంటి వాళ్ళు కూడా త్రిబులర్ 25 crores శాలరీ తీసుకొని హిట్ అయిన తర్వాత 100 crore ప్రాఫిట్ లో తీసుకున్నారు. అందులో తప్పలేదు. కానీ ముందు నుండి ఎవరు కాబట్టి కష్టమే.
ఇక ఎస్ఆర్కే గారి కింగ్ ఫిల్మ్ షూటింగ్ మళ్ళీ డిలే అవుతుంది. మార్చ్ నుండి జూన్కి పుష్ అయింది. ఎందుకంటే సిద్ధార్థ్ ఆనంద్ స్టోరీలో కొన్ని చేంజెస్ చేస్తూ కొద్దిగా స్కేల్ని పెంచడానికి స్టోరీలో కూడా మార్పులు చేర్పులు చేయాలని యాక్షన్ టీంతో ట్రైనింగ్ బడ్జెట్ విషయంలోని కంప్లీట్గా బిగ్ స్కేల్లో ప్రయత్నిస్తున్నాడంట. దానికి కాస్త టైం కావాలంట. ఈ షూటింగ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి పఠాన్ 2 షూటింగ్లోని జాయిన్ అవుతారంట. ఆ తర్వాత మే హోనా 2 షూటింగ్ కూడా మేబీ నెక్స్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఆ తర్వాత అమర్ కౌశిక్ ప్రాజెక్ట్ అండ్ టైగర్ వర్సెస్ పఠాన్ అంట ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎల్సీయూ ఆర్జిన్ షార్ట్ ఫిలిం మార్చ్ 14కి రావచ్చని చెప్పాను కదా. 1 ఇయర్ ముందే అనౌన్స్ చేశారు, ఇప్పటిదాకా అడ్రస్ లేదని చెప్పి. మరి ఆ రూమర్ ఫేక్ అనుకుంటా. ఆ అప్డేట్ అయితే వచ్చింది. మరి మార్చ్ 14కి చాప్టర్ 0 అని చెప్పి ఎల్సీయూ షార్ట్ ఫిలిం ఆర్జిన్లో ఉంటుందని చెప్పి అన్నారు. కానీ ఇంకా 4 డేసే ఉంది, ఎలాంటి అప్డేట్స్ లేవు కాబట్టి ఇక ఫిక్స్ అయిపోవచ్చు మరి రానంటే. మరి లోకేష్ కనకరాజు గారు తన యూనివర్స్ మీద ఈ ఆర్జిన్ మీద ఎందుకు అనౌన్స్ చేశారు, ఎందుకు మరి ఫోకస్ చేయట్లేదు, ఎంత బిజీగా ఉన్నారో మనకు తెలియదు. ఏదో క్లారిటీ ఇస్తే బెటర్ ఆ యూనివర్స్ గురించి. ఇక లైకా తోటి డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఏదో వస్తుందంట ఎంపురన్ ఫిల్మ్ కి. మంచి హైప్ జనరేట్ అయినప్పటికీ లైకా యొక్క కర్స్ ఉంది కదా, అది మళ్ళీ ఈ ఫిల్మ్ ని కూడా తినేస్తుందా అనే భయం క్రియేట్ అయింది ఫ్యాన్స్ లోని. ఈ ఫిల్మ్ కి చాలా పెద్ద హైప్ ఉంది మలయాళం నుండి, బట్ ప్రమోషన్స్ మార్కెటింగ్ అనుకున్నట్టు జరగట్లేదు. ఆ విషయంలో కొద్దిగా ఫెయిల్ అవుతుంది. ప్రమోషన్స్ సరిగ్గా జరగట్లేదు అండ్ రిలీజ్ కి దగ్గరలో ఉంది. ఓటీటీ కానీ శాటిలైట్ ప్రైజెస్ గట్టిగా సేల్ అవుతున్నాయి అండ్ బెనిఫిట్ షోస్, ఎర్లీ షోస్ గురించి రిపోర్ట్స్ త్వరలోనే తెలుపుతారంట. ఇక వార్ 2 షూటింగ్ లోనే బ్యాలెన్స్ ఉన్నది ఒక సాంగ్. ఆ సాంగ్ కి సంబంధించి ఒక టాప్ కొరియోగ్రాఫర్ ని తీసుకుని, అంటే ఇంతవరకు ఇండియాలో చూడని రేంజ్ లోని కొరియోగ్రఫీని ఈ సాంగ్ గురించి, అదే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిపి డాన్స్ చేయబోయే దాని గురించి అయితే మాత్రం ప్లాన్ చేస్తున్నారంట. ఆ రిహర్సల్స్ లోని హృతిక్ రోషన్ గారికి ఏదో చిన్న ఇంజురీ అయిందంట. ఆయన హెల్త్ గురించి మనకు తెలిసిందే కదా. డాక్టర్స్ డ్యాన్స్ కానీ ఫిట్నెస్ కానీ కొద్దిగా దూరంగా ఉండమని ఎప్పటిలో వార్నింగ్ ఇస్తున్నారు. అందువల్లనే హృతిక్ రోషన్ గారి ఫిలిమ్స్కి అంత గ్యాప్ ఉంటుంది. ఆయన హెల్త్లో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఈ డ్యాన్స్ కానీ దాంతోపాటు ఫిట్నెస్ కానీ ఎక్కువగా చేయడం వల్ల దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్న ఆయన వినట్లే. ప్రస్తుతానికి అంత పెద్ద డేంజరస్ సిచ్యువేషన్ అయితే కాదు, కానీ కొంత గ్యాప్ తీసుకుంటున్నారంట. అది రికవరీ అయిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ కొరియోగ్రఫీ ఫాస్ట్గా రిహార్సల్స్ అనేవి మొదలయ్యి షూటింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇక వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఇప్పటిదాకా ఒక అఫీషియల్ పోస్టర్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడం అనేది దారుణం. ప్రమోషన్స్ అనేవి అంటే టైం ఉంది, కానీ ముందు నుండి ఇప్పుడు నుండి ఒక పోస్టర్ కానీ అనౌన్స్మెంట్ కానీ ఇస్తే చాలా బెటర్. కానీ వైఆర్ఎఫ్ గురించి తెలిసిందే కదా, ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ విషయంలోనే చాలా వీక్ అనమాట. వాళ్ళ పిఆర్ టీమ్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటే బెటర్. ఈవెన్ పఠాన్ టైంలో కూడా ప్రమోషన్ మార్కెటింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా జరగలేదు, కానీ ఆ సినిమాకి బజ్ క్రియేట్ అయింది. కానీ ఈసారి ఆ విధంగా క్రియేట్ అవ్వాలి, బిగ్ టార్గెట్ని అచీవ్ చేయాలంటే ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ మీద, యూనిక్ ఐడియాస్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. బట్ వీళ్ళిద్దరి సాంగ్ ని ప్రమోషన్స్ కి వాడుకుంటే ఇండియా వేడిగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఖచ్చితంగా బజ్ అండ్ ప్రమోషన్స్ అనేవి జరపకుండానే హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ముందుగా చాలా వరకు తెలుగు స్టేట్స్ లోని ఎన్టీఆర్ గారి ఫిలిం కాస్టింగ్ లో ఉన్నట్టు కూడా చాలా విలేజెస్ లోని చాలా చోట్ల తెలియదు. సో ఆయన కాస్టింగ్ లో పెట్టుకుని ప్రమోషన్స్ చేయకపోతే చాలా మందికి తెలియకపోతే ఈ ఫిలిం గురించి వేస్ట్ కదా. ఇక రీసెంట్ గా ఫౌజీ ఫిలిం నుండి సన్నీ డియోల్ గారు విలన్ క్యారెక్టర్లో కనిపించొచ్చని చెప్పి రూమర్ అనమాట. ఆల్రెడీ మిథున్ చక్రవర్తి ప్రభాస్ గారి ఫాదర్ క్యారెక్టర్లోని కనిపించబోతున్నట్టు ఇదివరకే న్యూస్ ఉంది. కానీ ఈ సన్నీ డియోల్ కాస్టింగ్ అనేది జస్ట్ రూమర్ మాత్రమే. బార్డర్ 2, గద్దర్ 3 ఈ ప్రాజెక్ట్స్తో పాటు ఫౌజీ ఫిలింలో కూడా జాయిన్ అవ్వచ్చు అంటున్నారు, కానీ కన్ఫర్మ్ కాదు. మరి చూద్దాం తర్వాత కన్ఫర్మేషన్ వస్తుందా లేదా, నార్మల్ రూమర్ అని. కానీ గద్దర్ 2 తర్వాత ఈ విధంగా బార్డర్ 2 కానీ గద్దర్ 3 కానీ రామాయణ్ ఫిల్మ్లో హనుమాన్ క్యారెక్టర్ కానీ ఈ విధంగా కొద్దిగా ఆయన కెరీర్ని మార్చే విధమైన ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫౌజీ కూడా నిజమయ్యే అవకాశం ఉందని కూడా కొన్ని సోర్సెస్ అంటున్నాయి. కానీ అఫీషియల్గా మనం వెయిట్ చేయాలి న్యూస్ కన్ఫర్మ్ అయ్యే వరకు. ప్రస్తుతానికి మాత్రం జస్ట్ రూమరే. ఇక SSME 29 ఫిలింకి సంబంధించి నిన్న ఒక సెట్ వీడియో లీక్ అయిందనమాట. మహేష్ బాబు నడుచుకుని వెళ్ళడం కానీ వీల్ చైర్లో కూర్చున్న విలన్ దగ్గర ఒక బ్యాక్ నుండి గోన్ అయితే గన్ ట్రిగర్ చేస్తూ పాయింట్ చేస్తున్న సీన్ అయితే లీక్ అయిందనమాట ఆన్లైన్లో. సో ఇది యాడ్ షూటింగా లేదంటే నిజంగా SSME 29 ఫిలింకి సంబంధించిన షూటింగా అని. ఎందుకంటే ప్రస్తుతానికి SSME 29 ఫిలిం యొక్క షూటింగ్ స్కెడ్యూల్లోనే మహేష్ బాబు గారు ఉన్నారు. ఈ మధ్యలో యాడ్ని షూట్ చేయడానికి ఆయనకి గ్యాప్ అండ్ టైం లేదు. ఈవెన్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా జాయిన్ అయ్యారు కాస్టింగ్ లో. ఒరిస్సా స్కెడ్యూల్ అవుతుంది కదా, అక్కడ నుండి లీక్ అయిందని టాక్ అనమాట. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వీల్ చైర్ లో ఉన్నట్టు చాలా వరకు మీమ్స్ కూడా మీరు చూసే ఉంటారు. లైక్ ఊపిరి మీమ్స్ కానీ 24లోని ఆత్రేయ, లేదంటే క్రిష్ 3లోని కాల్ లాంటి విలనా, లేదంటే ప్రొఫెసర్ ఎక్సా అని చెప్పి కంపారిజన్స్. కన్ఫర్మ్డ్ గా అది ఫిలిం నుండి సీన్ అని చెప్పలేం, కానీ ఈ గ్యాప్ లోని ఈ ఒరిస్సా స్కెడ్యూల్ నుండి మహేష్ బాబు గారు ఏదైనా యాడ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు అనేది మనకి క్లారిటీగా తెలియదు. కానీ యాడ్ షూట్ చేయడానికి ఒక రోజు టైం చాలు, పాత వీడియో అయ్యే అవకాశం లేదు. సో చాలా వరకు ఇది కన్ఫర్మ్ గా SSME 29 ఫిలిం కి సంబంధించిందే అని చెప్తున్నారు. కానీ రాజమౌళి గారు సెల్ ఫోన్స్ ఎలో లేదన్నారు. కంప్లీట్ హాలీవుడ్ ఫిల్మ్ స్టైల్లో రూల్స్ పెట్టబోతున్నాను కాబట్టి మొబైల్స్ ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ఎవరు కూడా సెట్స్ లోని ఫోన్స్ ఎలో లేదు, ఆ విధంగా స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో చేస్తానని చెప్పారు. కానీ పెన్ కెమెరా కానీ బటన్ కెమెరా కానీ డిఫరెంట్ టెక్నాలజీ వచ్చేసి
ఫోటోసే మనం యూజ్ చేసుకోవాలనుకున్నా, లీక్ చేయాలనుకున్నా, రికార్డ్ చేయాలనుకున్నా చాలా విధాలుగా వాడుకుంటారు కాబట్టి ఆ విధంగా ఎవరో తెలివిగా వాడుకున్నారేమో అని టాక్ అనమాట. మరి రాజమౌళి గారి లీక్డ్ వీడియో చూసిన తర్వాత రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా మార్చొచ్చని అంటున్నారు. చూద్దాం ఏమవుద్దో. హాలీవుడ్ లో సెట్ ఫోటోస్ లీక్ అవడం, సెట్ వీడియోస్ లీక్ అవడం కామన్, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. మరి ఇండియాలో ఎందుకు బ్రో ప్రాబ్లం లీక్డ్ వీడియో అంత కాంట్రవర్సీ అంటే మేబీ సమ్ టైమ్స్ ఒక సర్ప్రైజింగ్ కాస్ట్ మెంబర్స్ క్యామియోస్ గాని ఉంటాయి కదా, అలాంటివి లీక్ అయితే మాత్రం ఫిలిం మీద హైప్లోని ఆ బజ్లో ఎక్స్పీరియన్స్ పోతుంది కాబట్టి ఇండియాలో స్ట్రిక్ట్గా తీసుకుంటారు. ఈవెన్ స్టోరీ లీక్ అయినా, సెట్ ఫోటోస్ లీక్ అయినా ఇండియాలో కష్టం. హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో ఆ పొటెన్షియల్ కానీ ఆ హైప్ అలానే మెయింటైన్ అవుద్ది కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు సెట్ ఫోటోస్, సెట్ వీడియోస్లో. ఎనీవే, మీకైతే న్యూస్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.